2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు ఇజ్రాయెల్ గడ్డపైకి పారాగ్లైడర్ల సాయంతో ఎగురుకుంటూ వచ్చి ఓ సంగీత విభావరిపై దాడి చేశారు. సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్న వేలాది మందిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఆ దాడిలో దాదాపుగా 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. తర్వాత ఆడామగా తేడా లేకుండా 251 మందిని అపహరించుకుపోయారు. వారిని గాజా పట్టి సీక్రెట్ ప్లేసెస్ లో బందీలుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయేలీలపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సేనలు వేలాది మందిని మట్టుపెట్టాయి. వైమానిక దాడులలో గాజా నగరం పూర్తిగా ధ్వంసమైంది. లెక్కలేనంత మంది ఉగ్రవాదులు, వారి అగ్రనేతలు హతమయ్యారు. ఇప్పటికీ గాజాలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. గాజాలో జనం తినే తిండికి, తాగే నీటికి నోచుకోవడం లేదు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్ తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హమాస్ ను ఓడించడానికి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రధాని నెతన్యాహు ప్రతిపాదనను మంత్రివర్గం గురువారం ఆమోదించింది. 5 సూత్రాల ఆధారంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో హమాస్ ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడం ప్రధానమైంది. మరో 4 సూత్రాల్లో బందీలను విడిచిపెట్టడం, గాజాలో నిస్సైనికీకరణ, పౌరపాలన పునరుద్ధరణ చేయడం, ఇజ్రాయెల్ నియంత్రణలో గాజా అనేవి మిగతా ముఖ్యమైన సూత్రాలుగా ఉన్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో తాజా నిర్ణయం ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు దౌత్యవేత్తలు. గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ బలగాలు సన్నద్ధమవుతున్నాయని నెతన్యాహు కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రకటనపై బ్రిటన్ తీవ్రంగా స్పందించింది. బ్రిటన్ ప్రధాని స్టార్ కీర్మర్ మాట్లాడుతూ నెతన్యాహు నిర్ణయం తప్పిదమైందని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయంలో ఆ ప్రాంతంలో మరింత రక్తపాతం పెచ్చురిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. హమాస్ ను అంతం చేసేందుకే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత గాజా సిటీ అధికార పగ్గాలు స్నేహపూర్వక అరబ్ దళాలకు అప్పగించనున్నట్లుగా చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సిటీలోని 3 అంతుల భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకుంది. ఎందుకంటే మొదటి నుంచి జరుపుతున్న వైమానిక దాడులతో గాజా నగరం శిథిలాల కుప్పగా మారింది. ఆ కుప్పను జేసీబీల ద్వారా చదును చేయడం జరుగుతోంది. అలా ఎందుకు చేస్తున్నారనే పరిశీలకుల ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది. గాజాను ఇజ్రాయెల్లో కలుపుకునేందుకేనని తేలిపోయింది. అయితే ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయంతో గాజాలో ఐడిఎఫ్ దాడులు మరింత పెరుగుతాయని అంటున్నారు. దీనివల్ల పాలస్తీనియన్ల ప్రాణాలు, మిగిలిన 20 మంది ఇజ్రాయెల్ బందీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ మరింత ఒంటరయ్యే అవకాశం ఉంది. గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న బందీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీనితో వారి బంధువులు జెరూసలేంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం జరిగిన భవనం ఎదుట నిరసనలకు దిగారు. మరోవైపు ఇజ్రాయెల్ తాజా నిర్ణయాన్ని ఆ దేశ మాజీ భద్రతా అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. గాజాను స్వాధీనం చేసుకోవడం వల్ల పెద్దగా సైనిక ప్రయోజనాలు ఉండవని, కనుక మురికివాడ జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అని వారు సూచిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులు, సాయుధ దాడుల వల్ల గాజాలో 60,000 మంది మరణించారు. చాలా మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రజలు తినడానికి తిండి లేక బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ తాజా నిర్ణయంతో పాలస్తీనియన్ల కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ తాజా ప్రకటనపై శరణార్థి శిబిరంలో ఉన్న వారు కూడా పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ ఆక్రమించడానికి గాజాలో ఇంకా ఏమీ మిగలలేదని వారంటున్నారు. నెతన్యాహు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ వ్యతిరేకించారు. గాజాను ఆక్రమించడం వల్ల బందీలను ప్రమాదంలో పడేస్తుందని, సైన్యంపై మరింత ఒత్తిడి పెరిగేలా చేస్తుందని అన్నారు. హమాస్ ఉగ్రవాదులు 251 మందిని అపహరించగా కాల్పుల విరమణ సహా ఇతర ఒప్పందాల ద్వారా కొంతమంది బందీలను విడుదల చేశారు. కానీ ఇంకా వారి దగ్గర అధికారికంగా 50 మంది ఉన్నారు. వీరిలో 20 మంది ఇజ్రాయెల్ పౌరులు ఇంకా బతికే ఉన్నారని తెలుస్తోంది. గాజాను ఆక్రమించాలని ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంతో వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం గాజాను విలీనం చేసుకోవడం, ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం ఇజ్రాయెల్ కు లేదని, త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తారని అంటున్నారు. హమాస్ లొంగిపోతే రేపు యుద్ధాన్ని ముగిస్తా అని చెప్పారు. అయితే గాజాలో యుద్ధం ముగిశాక అక్కడి భద్రతపై నియంత్రణను ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గాజాలోని శరణార్థులకు 2 మిలియన్ టన్నుల ఆహారం సరఫరా చేసింది. సరఫరా మార్గాల్లో అవరోధాలు ఎదురయ్యాయి. వేలాది ట్రక్కుల ద్వారా ఆహారం పంపించాం. అయితే పంపిణీ సమయంలో హమాస్ ఆటంకం కలిగించింది. మానవతా సంక్షోభానికి హమాస్నే కారణం. గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభంపై అంతర్జాతీయ విమర్శలు పెరుగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
గాజాను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పాలస్తీనా అథారిటీకి, హమాస్ కు అప్పగించమని నెతన్యాహు అన్నారు. మా లక్ష్యం హమాస్ ను నాశనం చేసి మా బందీలను తిరిగి పొందడం, అలాగే తాత్కాలిక ప్రభుత్వానికి అధికార పగ్గాలను అప్పగించడం. అయితే భద్రతా వ్యవస్థను మాత్రం మేమే పర్యవేక్షిస్తాం. గాజాను నిరాయుధ భూమిగా మారుస్తాం. మేము యుద్ధాన్ని త్వరలో ముగించాలనుకుంటున్నాం. ఆయుధాలను వదిలి హమాస్ లొంగిపోయి బందీలను విడుదల చేస్తే రేపంటే రేపే యుద్ధం ముగిసిపోతోంది. గాజాలోని పాలస్తీనియన్లు కూడా హమాస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని తెలిపారు. ఇంతగా నరమేధం జరిగినా, నిత్యం వైమానిక దాడులు చేస్తున్నా గాజా నుంచి బందీలను తిరిగి తీసుకురావడంలో విఫలమైంది ఇజ్రాయెల్. హమాస్ సైనిక శక్తి క్షీణించినట్లు కనిపించినా దాడులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గాజా పూర్తిగా ధ్వంసమైంది. కరువు పరిస్థితులకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనే దానిపై 3 కీలక అంశాలు చర్చల్లో ఉన్నాయి. అందులో మొదటిది గాజాను పూర్తిగా ఆక్రమించడం ఒకటి. ఒకవేళ ఇది నిజమైతే గాజాలోని 20 లక్షల మంది నివసిస్తున్న ప్రాంతాల్లోకి సైన్యం ప్రవేశించాల్సి ఉంటుంది. ఇది ఇరు పక్షాల వైపు మరింత ప్రాణ నష్టానికి దారితీస్తోంది. పైగా ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా మరింత ఏకాకిగా మారుతోంది. అయితే నెతన్యాహు ప్రభుత్వంలోని తీవ్రవాద మిత్రపక్షాలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఇక రెండో చర్చ ఏమిటంటే అంతర్జాతీయ డిమాండ్లను అంగీకరించి కాల్పుల విరమణ చేయడం. అమెరికా ఐక్యరాజ్య సమితి డిమాండ్ల ప్రకారం శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించడం చేయాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదలకు బదులుగా మిగిలిన బందీలను హమాస్ విడుదల చేయాలి. అయితే ఇజ్రాయెల్ దీనికి అంగీకరించడం లేదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో హమాస్ తిరిగి బలం పుంజుకొని మరోసారి దాడులు చేసే అవకాశం ఉందని భయపడుతోంది. పైగా నెతన్యాహు ఈ ప్రతిపాదనలకు ఒప్పుకుంటే ఆయన ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉంది. ఇంత యుద్ధం చేసి సాధించింది ఏంటన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి నెతన్యాహు వద్ద సమాధానం లేదు. ఇక మూడో అంశం, ఇజ్రాయెల్ షరతులకు అనుగుణంగా హమాస్ కాల్పుల విరమణ చేయడం. బందీలను తిరిగి అప్పగించి హమాస్ లొంగిపోయి నిరాధీయులైతే మాత్రం యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు అంటున్నారు. గాజా ప్రజలను స్వచ్ఛంద వలస పేరిట ఇతర దేశాలకు తరలించాలనే ప్రణాళికను కూడా ఇజ్రాయెల్ ముందుకు తీసుకొచ్చింది. దీన్ని పాలస్తీనియన్లు, అంతర్జాతీయ సమాజం బలవంతపు బహిష్కరణగా చూస్తోంది. ఈ 3 విషయాలు సాధ్యం కాకపోతే ప్రస్తుత స్థితిలో యుద్ధం నిరవధికంగా కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. రోజువారీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు, హమాస్ గెరిల్లా దాడులు కొనసాగితే బందీలు నెలలు, సంవత్సరాల పాటు బందీలుగానే ఉండే ప్రమాదం ఉంది.